హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. అయితే ఇవాళ డేట్ ఇట్ ఈస్ 11th of August 2026. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ లాస్ట్ 13 months or 14 monthsకి ముందు జరిగిన ఒక డే అనమాట. మీరు ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్ అని చూసేసినట్టు ఈ వీడియో అంతా మా ఆమెర్ న్యూ బోర్న్ ఫోటోషూట్ గురించి. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీరు నాకు ఇంకో బేబీ అయిపోయింది అండ్ ఆ బేబీ ఫోటోషూట్ పెట్టినానంటే ఇట్స్ నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియోలో చాలా విషయాలు షేర్ చేసుకోబోతున్నాను. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ ఆన్ వాచింగ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. మెయిన్లీ మీరు ఇప్పుడు కొత్తగా బేబీని డెలివర్ చేశారు ఆర్ మీ బేబీకి కానీ మీరు కానీ సొసైటీ నుంచి ఏమైనా కామెంట్స్ వింటున్నారంటే దిస్ వీడియో ఈస్ మెయిన్లీ మెంట్ ఫర్ యూ. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో అండ్ కీప్ ఆన్ వాచింగ్. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు ద ఫ్లాష్ బ్యాక్. 29th of June 2025 ఇవాళ మా లిటిల్ బేబీకి న్యూ బోర్న్ ఫోటోషూట్ చేస్తామన్నమాట. సో బేసిక్గా హాస్పిటల్లో డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఆ ప్యాకేజ్లో న్యూ బోర్న్ ఫోటోషూట్ ఉంది కాబట్టి ఐ వాంట్ యూటిలైజ్ అండ్ ఆల్సో కొంచెం పిక్చర్స్ అవన్నీ క్లిక్ చేసుకున్నాం. బట్ దెన్ అర్హాన్ న్యూ బోర్న్ ఫోటోషూట్ సో శ్వేత రికార్డ్ చేసిందనమాట. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అంతా ఇక్కడ ఇస్తాను. సో తనతోనే మళ్ళీ మా ఆమెర్ ఫోటోషూట్ కూడా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఐ రీచ్ అవుట్ టు హర్ అండ్ తను ఇవాళ వస్తుంది. వీ హ్యావ్ లైక్ ఆమెర్స్ న్యూ బోర్న్ ఫోటోషూట్ ఇన్షాల్లా. అండ్ ఆల్సో పొద్దునే లేచాము. లేచిన దగ్గర నుంచి ఏమేమి చేసామంటే ఫస్ట్ లేచిన వెంటనే ద రొటీన్ దట్ ఐ హ్యావ్ రైట్ నౌ ఇస్ పాలు ఎక్స్ప్రెస్ చేస్తాను బికాజ్ లేదంటే ఎంకాష్ బ్రెస్ట్ అయిపోతుంది. అయితే ఇది చాలామంది అనుకుంటారు పాలు రావట్లేదని. ఒకటైతే గుర్తుపెట్టుకొని మనం ఎంత ఎక్స్ప్రెస్ చేస్తుంటే మన మిల్క్ ప్రొడక్షన్ అనేది అంత పెరుగుతుంది. అదంతా కూడా మాట్లాడాను. బట్ దాని గాలి ఎక్కువ అయ్యేసరికి అదంతా మ్యూట్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో బేసిక్గా ఏంటంటే మీరు ఒకవేళ న్యూ మామ్ అయ్యి మీరు ఇప్పుడే బేబీని డెలివర్ చేశారు ఆర్ మీ బేబీ 1 month ఓల్డ్ 10 days ఓల్డ్ అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత పాలు ఎక్స్ప్రెస్ చేస్తే మీ పాలు అంతగా వస్తూ ఉంటాయి. అసలు పాలు రావట్లేదు అని డిస్హార్టన్ అయిపోకండి. ఎంత వచ్చినా ఒక 10 ml వచ్చినా 2 ml వచ్చినా 3 ml వచ్చినా అది తీయండి. తీస్తున్న కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ మనం ఎంత తీస్తుంటే అంత ఎక్కువ అవుతుంది కదా. సో అలా బికాజ్ ఐ వాజ్ ఎక్స్ప్రెసింగ్ అ లాట్ బికాజ్ చాలా మిల్క్ డొనేషన్ చేశాను. దాంతో బ్రెస్ట్ ఎంగార్జ్ అయిపోయేది పొద్దున్న లేచేసరికి. సో పొద్దున్న లేచిన వెంటనే ఇలా ఎక్స్ప్రెస్ చేసేసి దాన్ని కవర్లో స్టోర్ చేసేసి ఫ్రీజ్ చేసేస్తాను. అండ్ నా డెలివరీ అయిన వెరీ నెక్స్ట్ డే నుంచి మా అర్హాన్కి నేనే షవర్ ఇస్తున్నాను. ఇది నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్స్ అనుకోవచ్చు. మన పిల్లల్ని గ్రూమ్ చేయడం ఎప్పుడైనా సరే మనం పార్టిసిపేట్ చేయాలి. నా వల్ల అవ్వట్లేదు, నేను చేయలేను, మీరు చేసేయండి అని వేరే వాళ్ళ మీద వేయకండి. ఐ నో ఇట్ ఈస్ లిటిల్ టఫ్, లిటిల్ ఛాలెంజింగ్. మీకు నార్మల్ డెలివరీ అయింది కాబట్టి మీరు చేస్తున్నారు, అలా కాదు. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఒక తల్లినే మీ వల్ల అవుతుందంటే చేయండి, లేదంటే టేక్ అ బ్రేక్. ఇట్స్ ఓకే. ఒకరు చేస్తున్నారని మీరు చేయాలని కాదు. నేను నా పర్సనల్ థింగ్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఆమెని కూడా ఫ్రెష్ అప్ చేసి పడుకోబెట్టేశాను. ఆ టైంలో మన పిల్లలు ఎక్కువసేపు పడుకుంటారు కదా. ఈలోపు శ్వేత కూడా ఇంటికి వచ్చేసింది. తన సెటప్ పెట్టేసుకొని ఇంకా మా ఆమెర్ పడుకున్నాక ఆమెని చక్కగా డ్రెస్అప్ చేసి ఫొటోస్ తీస్తుండే. ఇది నేను అప్పుడు షూట్ చేసి ఎందుకు పోస్ట్ చేయలేదనేది చెప్తాను. మా ఆమెర్ న్యూ బోర్న్ కాదు, ఆమెర్ పుట్టిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన వీడియో నేను ఎగ్జాక్ట్లీ మా ఆమెర్ 1 month అయినప్పుడు అంటే 17th Julyకి పోస్ట్ చేశాను. అండ్ ది అమౌంట్ ఆఫ్ హేట్ ఐ గాట్ యాజ్ అ న్యూ మామ్ ఆన్ సోషల్ మీడియా అంటే చాలామంది బేబీ స్కిన్ టోన్ పైన కానీ ఆర్ బేబీ అంత పిటీట్గా ఉన్నాడు ఆర్ సన్నగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు అని ఇలాంటి కామెంట్స్ వదిలేస్తుంటే నాకు అంటే అర్హాన్ పుట్టినప్పుడు ఎలా ఉంది అంటే అందరూ చుట్టుపక్కల అందరూ దిష్టి తగులుతుంది, పెట్టద్దన్న నాకు ఎలా అనిపించింది అంటే వీళ్ళందరూ నా వాళ్ళే కదా, సోషల్ మీడియా వాళ్ళు అందరూ మన ఫ్యామిలీ కదా, వాళ్ళతో ఎలా మనం దాచిపెట్టుకుంటాము అని అర్హాన్ వీడియోస్ అలా ఆ ఫొటోస్ అన్నీ రిలీజ్ చేశాను. అలాగే ఆమెర్ విషయానికి వచ్చేసరికి కూడా మా ఆమెర్ పుట్టిన వెంటనే ఐ వాంటెడ్ టు షో మీరందరూ మా ఫ్యామిలీ, మా వాళ్ళు, మీ అందరికీ చూపించకుండా ఎలా ఉంటాను అని ఆమెని కూడా నేను రికవర్ అయ్యి నేను ఎడిట్ చేసుకొని బికాజ్ ఇట్ వాజ్ లైక్ వెరీ పర్సనల్ వీడియో అంతా పోస్ట్ చేసి అయ్యేసరికి ఫర్ మీ ఆ 1 month పట్టింది. ఎగ్జాక్ట్లీ ఆ రోజు రిలీజ్ చేసిన వెంటనే ఆ హేట్ దొరికిన వెంటనే నాకు నిజంగా చాలా చాలా భయం వేసింది. అదేంటి ఇలా ఉందని చెప్పి. ఇప్పుడు కొంచెం ఆ రోజు కంటెంట్ చూసేయండి. ఫైనలీ పిల్లల్ని రెడీ చేసేసాను. అరాంది అయిపోయింది, ఆమెర్ది కూడా అయిపోయింది. అండ్ యాజ్ యూ సా ఆమెర్ ఫోటోషూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గెట్ రెడీ. ఆల్రెడీ సన్ స్క్రీన్ అదంతా రాసుకున్నాను. ఇఫ్ యూ కెన్ సీ కొంచెం గ్రేస్ ఉన్నాయి. లిటరల్లీ రూట్ టచ్అప్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు. ఇట్స్ సో హెక్టిక్. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే బేబీ పుట్టిన తర్వాత చాలా టైం ఉంటుంది బికాస్ అర్హాన్ కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు. ఐ కైండ్ ఆఫ్ అండ్ ఇనిషియల్ మంత్స్ బేబీ ఈజ్ ఆల్వేస్ స్లీపింగ్, సో టైం ఉంటుంది చక్కగా చేసుకోవచ్చు అని చెప్పి. దో ఐ న్యూ ఇవాళ ఐ హ్యావ్ లైక్ ఫోటోషూట్ and a lot of things to do.
తెలుసున్నా కూడా అస్సలు కుదరలేదు. బికాజ్ అర్హాన్ ఇంట్లో ఉన్నాడు. వి విల్ ఫిక్స్ ఇట్, నాట్ అన్ ఇష్యూ. అప్పటి వరకు కూడా చాలా పాజిటివ్గా ఉన్నాను. అంటే నా వల్ల అవ్వకపోయినా, నైట్స్ నిద్ర లేకపోయినా ఐ హ్యావ్ బీన్ సో పాజిటివ్, కంటెంట్ చేయాలి, మీకు చూపించాలి ఇదంతా అని. ఆయన ఒక క్లౌన్లా ఉన్నాను. బట్ వి గాట్ టు డూ వాట్ వి గాట్ టు డూ. న్యాచురల్ గ్లో కోసం ఈ కర్లీ హెయిర్ వాళ్ళ మెయిన్ ప్రాబ్లమే జుట్టు ఆరడం. విల్ టేక్ ఫర్ ఎవర్, బట్ దెన్ ట్రస్ట్ మీ, ఒక్కసారి జుట్టు ఆరిన తర్వాత నథింగ్ లైక్ ఇట్. సో ఈ గ్రేస్ని మనం రూట్ టచ్ అప్ కలర్ ఉంటుంది కదా దాంతో చేయొచ్చు, లేదా ఐబ్రో కలర్ ఉంటుంది కదా దాంతో కవర్ చేసేయచ్చు. బట్ జుట్టు ఆరిన తర్వాత చేద్దాము. కమింగ్ బ్యాక్ టు ద కంటెంట్. సో మనం బేబీని డెలివర్ చేసిన తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి కమెంట్స్ పాస్ చేసినా ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. నేను అప్పటికి ఇంకా రికవర్ అవుతున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనం ఎంత మోటివేట్గా ఉన్నా కూడా సెకండ్ ప్రెగ్నెన్సీలో అది డీవియేట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనం ప్రిపేర్గా లేకపోయినా ఆర్ అది డిఫికల్ట్గా ఉందంటే సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అలానే ఉంటుందని కాదు. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీబడీస్ జర్నీ ఈజ్ డిఫరెంట్. సో దానికోసం ప్రిపేర్గా ఉండండి. ఓకే, ఆల్మోస్ట్ హెయిర్ డ్రై అయిపోయింది కాబట్టి ఈ గ్రేస్ని ఇప్పుడు కవర్ చేద్దాము. అయితే నేను యాక్చువల్లీ ఆ మిక్చర్ ఆఫ్ 2 వాడతాను. ఒకటి నిష్ హెయిర్ నుంచి రూట్ టచ్ అప్కి, బట్ ఇట్ ఇస్ టూ డార్క్ నా హెయిర్ కలర్కి. సో ఈ ఐబ్రో ప్యాలెట్ నుంచి ఈ లైట్ కలర్ ఆర్ ఈ కలర్ ఇది మిక్స్ చేసి వాడతాను అనమాట. బట్ వీ విల్ యూజ్ దీంతో వచ్చే స్పాంజ్ విచ్ ఇస్ మోర్ కన్వీనియంట్ వాడడానికి. కామెంట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చెప్పేస్తారు, మాట్లాడేస్తారు. బట్ మనం అది మన హార్ట్కి తీసుకొని అది మనల్ని ఎఫెక్ట్ చేసుకుంటూ మన బేబీని కూడా ఎఫెక్ట్ చేయడం చాలా తప్పు. అప్పటికి ఐఎమ్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ థింగ్స్. అన్నీ నేనే చేసుకుంటూ, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, హెల్ప్ లేకుండా ఎలా చేస్తాను ఏంటి అసలు ఏం అర్థమయ్యేది కాదు. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ వాజ్ నైట్ అంతా మేల్కొని ఉండి ఆమెని చూసుకుంటూ, ఆమె ఒకవేళ డిస్టర్బ్ అయితే దానివల్ల అర్హాన్ డిస్టర్బ్ అయితే అర్హాన్ని చూసుకుంటూ, ఆమెని చూసుకుంటూ ఇంకా రికవరీ స్టేజ్లోనే ఉన్నాను. ఆ టైంలో ఐ వాజ్ ట్రయింగ్ టు బీ హ్యాపీ. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను, ఆమె మూమెంట్స్ క్యాప్చర్ చేస్తున్నాను, పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాను. అర్హాన్ చేసినవన్నీ కూడా మా ఆమెతో కూడా చేయాలి. సేమ్ పొజిషన్ ఫొటోస్ కావాలి. అండ్ అఫ్ కోర్స్ ఎవరైతే మా అర్హాన్ ఫోటోషూట్ చేశారో శ్వేత ఫ్రమ్ క్రెడిల్ ఫొటోస్, తను తీస్తేనే అంత క్వాలిటీ వస్తుంది అనుకున్నాను. ఇంత యాక్టివ్గా ఇంత పోస్ట్ చేస్తూ అంటే అన్నీ చేస్తూ ద మూమెంట్ ఐ గాట్ దాట్ కైండ్ ఆఫ్ హేట్ ఆర్ నా బేబీకి లిటరలీ అప్పుడే పుట్టిన బేబీకి అలా అనేసరికి నా వల్ల అవ్వలేదు. దట్స్ వన్ ఐ రియలైజ్ నేను నా లైఫ్ సోషల్ మీడియా పెడుతున్నాను ఆర్ సోషల్ మీడియాలో చాలామంది బయట వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు, అవుతుంది. నా లైఫ్లో మా అత్తగారు కానీ మా ఆడపడుచు కానీ దే హ్యావ్ బీన్ వెరీ నైస్ టు మీ. బట్ చాలామందికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఇలా టాంట్ చేస్తారు కదా. పాపం మా తల్లికి ఎలా ఉంటుంది. ఐ హ్యావ్ టు పుట్ దిస్ అప్. ఎప్పుడో ఒకప్పుడు పెడతాను. నేను రెడీగా ఉన్నప్పుడు ఈ వీడియోని నేను తప్పకుండా పెట్టాలని డిసైడ్ అయ్యాను. మా ఆమెని నేను లిటరలీ నేను చెప్పలేను ఎలా వాట్ హీ మీన్స్ టు మీ అనేది. అండ్ ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ టు ద వరల్డ్. అలాగే మీరు కూడా మీ బేబీ గురించి ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నిద్ర వస్తుంది ఒకవైపు అండ్ చేస్తాను విత్ అవర్ లంచ్. ఇప్పుడు వెళ్ళి we'll click some pictures with the kids. I'm exhausted. Smile. ये अपन expression learn करेगा. Tickle, tickle, tickle. Big smile, big smile. Tickle, 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 tickle. Who's going to have a tickle? మా ఇంట్లో పిల్లలు ఆమెని ఎంతగా ప్రేమిస్తున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతగా ప్రేమిస్తున్నారు. అదేంటి అసలు మా ఆమెని చూడలేదు, ఎప్పుడు టచ్ కూడా చేయలేదు, అలాంటి వాళ్ళు ఇలా కామెంట్స్ పాస్ చేయడం ఏంటి అని చాలా హర్ట్ అయింది ఆ టైంలో. బట్ దెన్ నౌ ఐ నో ప్రాబబ్లీ అది నాకు తెలిసి ఉండకపోయి ఉంటే ఇవాళ నేను ఇంత స్ట్రాంగ్ అయ్యేదాన్ని కాదేమో, ఆర్ 10 మంది తల్లుల కోసం నేను మాట్లాడేదాన్ని కాదేమో. అండ్ చాలామంది ఎలా ఉంటుందంటే ఇఫ్ దే టేక్ సంథింగ్ వాళ్ళలోనే పెట్టుకొని కుమిలిపోయి పీపుల్ డోంట్ నో అబౌట్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అండ్ దట్ ఈస్ ఫర్ రియల్. ఒకవేళ మీకు అలా ఏమైనా అవుతుంది అండ్ ఇఫ్ సంథింగ్ ఈస్ ట్రబ్లింగ్ యూ, బాదరింగ్ యూ, ప్లీజ్ మాట్లాడండి. అండ్ ఎవరైనా హర్ట్ చేస్తున్నారు, వాళ్ళ కామెంట్స్ మీకు హర్ట్ అవుతున్నాయంటే వాళ్ళకి చెప్పండి. ఎవరికి హక్కు లేదు మన పిల్లల పైన కామెంట్స్ పాస్ చేయడానికి కానీ మన పైన కామెంట్స్ పాస్ చేయడానికి కానీ. అదేంటి నువ్వే పిల్లల్ని కన్నట్టు నీ వల్ల పనిచేయడానికి అవ్వట్లేదు, నేనైతే ఇన్ని పిల్లల్ని కన్నాను అన్ని పిల్లల్ని కన్నాను, మా తల్లి ఇది చేసింది, మా తల్లి అది చేసింది అంటే ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీబడీ ఈజ్ డిఫరెంట్. ఎవరికి హక్కు లేదు మన పైన కానీ మన పిల్లల పైన కానీ కామెంట్ చేయడానికి. సో ధైర్యంగా నిల్చోండి, ధైర్యంగా మాట్లాడండి. అండ్ ఇఫ్ యూర్ గోయింగ్ టు హ్యావ్ అ బేబీ, యూ ఆర్ ద బెస్ట్ అండ్ గాడ్ హ్యాస్ చోజన్ యూ ఫర్ దట్ బేబీ.
ఆ బేబీని మీరు తల్లి అవ్వాలి అని దేవుడు సెలెక్ట్ చేశాడంటే మీలో ఏదో ఒకటి ఉంటుంది. సో నెవర్ 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 గివ్ అప్ ఫర్ ఎవరో చెప్పిన మాటలకి అస్సలు పట్టించుకోకండి. కామెంట్స్ పాస్ చేసే వాళ్ళు కామెంట్స్ పాస్ చేసి వెళ్ళిపోతారు. మీకు ఎవరైనా హెల్ప్ చేయట్లేదు, మీకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, హస్బెండ్ నుంచి సపోర్ట్ లేదంటే డోంట్ కేర్ అ డ్యామ్ అబౌట్ ఇట్. మీరు ఒక బిడ్డని జన్మనిచ్చారు సోలోగా అంత కష్టపడి. సో యూ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఐ నో చెప్తారు ఒక విలేజే కావాలి పిల్లల్ని రేస్ చేయడానికి, బట్ దెన్ ఒక ఆడదానికి శక్తి కూడా దేవుడు అంతే ఇస్తాడు. మామూలుగా దేవతలు అంత పవర్ఫుల్ అవ్వలేదు కదా, మన గాడెస్ ఎందుకు అంత పవర్ఫుల్ ఉంటారు? బికాస్ దే హ్యావ్ దట్ ఇన్ దెమ్. సో యూ ఆర్ ద గాడెస్, మీరే అంత శక్తివంతులు కాబట్టి దేవుడు మనల్ని చూస్ చేశారు టు గివ్ బర్త్ టు బేబీస్. లేకపోతే మగవాళ్ళు బర్త్ చేసేవాళ్ళు, వాళ్ళు ఒకవేళ స్ట్రాంగ్ అయి ఉంటాయి. సో ఎప్పుడు దేనికి గివ్ అప్ చేయకండి. అండ్ ఈ వీడియోతో నేను మీ అందరికీ చెప్పాలనుకుంది ఒకటే, యాజ్ అ ఫ్యామిలీ మీరు స్ట్రాంగ్గా ఉండండి, యాజ్ అ మదర్ మీరు స్ట్రాంగ్గా ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, ఐ మైట్ నాట్ రిప్లై టు కామెంట్స్, ఐ మైట్ నాట్ రిప్లై టు మెసేజెస్, బట్ ట్రస్ట్ మీ, మీరు ఒకవేళ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ నుంచి గో త్రూ అవుతున్నారు, ఆర్ ఎవరైనా మీ బేబీని కామెంట్ చేసి మీకు హర్ట్ చేశారు, అలా మీకు ఏమున్నా సరే ప్లీజ్ ఒక కామెంట్ SOS లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో SOS అని కామెంట్ చేసి ట్యాగ్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ బీ దేర్ ఫర్ యూ. ఐ ఎమ్ దేర్ టు టాక్. అండ్ మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మిల్క్ సప్లై నుంచి కానీ, ఆర్ బేబీ బర్త్ తర్వాత, ఆర్ డ్యూరింగ్ బేబీ లేబర్ టైంలో, చైల్డ్ బర్త్ టైంలో మీకు ఎలాంటి హెల్ప్, సపోర్ట్ ఆర్ గైడెన్స్ కావాలన్నా, నేను స్పెషలిస్ట్ని కాదు, ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ ఇన్ దిస్, బట్ నేను సెల్ఫ్ అన్లర్న్ చేసుకున్నాను. చాలా విషయాలు నేనే నేర్చుకున్నాను. ఆ ధైర్యంతో చెప్తున్నాను, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. మీ అక్కగా ఆర్ మీకు తెలిసిన ఒక మనిషిగా ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ, ఏమున్నా సరే. అండ్ మళ్ళీ చెప్తున్నాను, డోంట్ గివ్ అ డ్యామ్ ఫర్ ఎనీబడి. అసలు ఎవరికి హక్కు లేదు మన పైన ఇలాంటి కామెంట్స్ పెట్టడానికి. అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్, నాకు ఇంత సపోర్టివ్ ఫ్యామిలీ, మెయిన్లీ మా మమ్మీ, మా అక్క, మా అత్తగారు, మా ఆడపడుచు, దే హ్యావ్ బిన్ అ బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ నాకు. ఆనెస్ట్లీ నాకు మా వారికి చాలా విషయాల్లో వీ డోంట్ ఒక ఐడియాలజీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోషూటే పెట్టుకుందాము, మా వారికి అసలు ఇంట్లో ఫోటోషూట్ పెట్టుకోవడం అలా నచ్చదు. బట్ దెన్ నాకు కావాలని మా అత్తగారు, లేదు తనకి ఇష్టం ఉన్నట్టు షీ షుడ్ నాట్ ఫీల్ రిస్ట్రిక్టెడ్, ఇంట్లో తనకి కావాలి చేయించుకోవాలంటే చేయించుకొని అని చెప్పి మా అత్తగారు నాకు ఎంకరేజ్ చేసి, సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ మదర్ ఇన్ లా. ఆమె అర్హాన్ పుట్టినప్పుడు ఆయన లేదు అంటే కావాలంటే మీ అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకోమన్నారు. అలాగే అర్హాన్ ఫోటోషూట్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాను. బట్ దెన్ ఇప్పుడు బికాజ్ అర్హాన్ స్కూల్స్ ఉన్నాయి రెగ్యులర్గా, ఇప్పుడు నేను ఫోటోషూట్ కోసం అక్కడికి వెళ్ళడం అవ్వదు, అండ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ఆన్ దిస్ అనగానే మా అత్తగారు నా కోసం లేదు అని అంత సపోర్టివ్గా నాకు ఏదైతే కావాలి అనుకున్నానో నాకు చేయనిచ్చారు. అండ్ we always believe one thing, she doesn't need someone's permission. అంటే మనం యాజ్ అ ఫ్యామిలీ మనం అందరం ఇన్వాల్వ్ అయ్యి ఒక డిసిషన్ తీసుకోవాలి తప్పితే రిస్ట్రిక్షన్ అనేది ఎవరిపైన ఉండకూడదు. ఒకవేళ మీకు అలా ఏమైనా ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో, ఐఎమ్ దేర్ టు హియర్ యూ అవుట్, టాక్ టు యూ, ఆర్ ఏదైనా టాపిక్ రా టాక్స్ విత్ అత్తాకోడల్లో కవర్ చేయాలన్నా కూడా ప్లీజ్ లెట్ us know, మెయిల్ చేయండి లేదా ఇక్కడ కామెంట్స్లో వదిలేయండి. ఎంతమంది చూస్తారు, ఎంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో నాకు తెలీదు, బట్ దెన్ మై ఓన్లీ మోటివ్ ఇస్ టు సపోర్ట్ యూ, మోటివేట్ యూ అండ్ బీ దేర్ ఫర్ యూ. అండ్ మళ్ళీ చెప్తున్నాను, డోంట్ లెట్ ఎనీబడి జడ్జ్ యూ. ఎవరికి హక్కు లేదు. ఆ రోజు నేను కష్టపడి ఎలాగో అలా బ్యూటిఫుల్ మెమరీస్ని అయితే క్యాప్చర్ చేశాను. అండ్ మా అర్హాన్ కూడా చాలా స్లీపీగా ఉండే. ఇంకా ఇక్కడ నుంచి ఆ రోజు ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మా డే ఎలా ఉండేనో చూసేయండి. ఫోటోషూట్ అవన్నీ ఒక పక్కనైతే మా అర్హాన్ ఒక రేంజ్లో నిద్రలో ఉన్నాడు. అసలు ఏం చేస్తున్నాడు ఏం చేయట్లేదు, హీస్ నాట్ అండర్స్టాండింగ్. ఎన్ని వస్తువులు ఇవాళ బాల్కనీ నుంచి పడేశాడంటే అవి తీసుకోవడానికి కిందికి వచ్చాము. ఐ డోంట్ నో దొరకవా అల్లా నోస్, బట్ వి థాట్ మా ట్రై ఏదో మేము చేద్దామని చెప్పి కిందికి వచ్చాము. ఓ ఫ్లై आ गया. अच्छा आप खाओ कुछ भी नहीं हुआ. आप फुल स्लीपी है हीरा, इसलिए आप ऐसा कर रहे हैं. क्या थ्रो कर दिया आज आप? और वो बनी और काय और नहीं बॉल, प्रिंस बैग का बॉल. कौन सा बॉल? वो डॉगमैन में रहता ना, गर्ल बॉल. टेनिस बॉल. फिर से आ जा रहा. ఇది కూడా దొరికింది.
ఇది కూడా ఎందుకు అంటున్నానంటే లక్కీలీ మేము వచ్చినప్పుడే ఒక అంకుల్ ఇది పిక్ చేస్తుంటే మేము చెప్పాము వీ హ్యావ్ కమ్ ఫర్ దిస్ అని This one also. అండ్ వీ ఫౌండ్ దిస్ ఆల్సో. Bunny, yeah! వేర్ ఇస్ ద బాల్ నౌ? వీ హ్యావ్ టు లుక్ ఫర్ ద బాల్. I think someone must have taken it by now.